మొట్టమొదటిసారిగా సీతక్క గారి గొంతు నుంచి వచ్చిన పాట ఏది? ఏమున్నా కూడా ఎర్రజెండ నీయలో ఎర్రని ఈ జెండ నీయలో అదే ఆ పాట. ఎందుకంటే అది అట్రాక్ట్ అంటే అది ఏమంటారు ఎప్పటికుండే వేడి పుట్టించే పాట, అది పుట్టించే పాట, మనుషుల్లో వేడి పుట్టించింది అన్నమాట. దానికి అంతం అనేది ఉండదు ఆ పాట. అంటే ఇప్పటికి కూడా ప్రతి దగ్గర ఎక్కడో ఒక చిన్న పిల్లలు కూడా పాడుతూనే కనబడతా ఉంటారు అడవి గ్రామాల్లో. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏం చేసేవారు, మీ స్వగ్రామం ఏది? మాది ములుగు మండలం, వరంగల్ జిల్లా ములుగు మండలం, జగ్గన్నపేట గ్రామం మాది. అంటే మా ఒక చిన్న ఊరు, ఇప్పుడు కొద్దిగా అంటే అయింది కానీ ఒక ఆదివాసీ గూడెం. ఇప్పుడు ఒక మేరకు పెద్దగా ఉన్నటువంటి అంటే మిగతా కమ్యూనిటీస్ అంతా ఉన్నారు. అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు సమ్మయ్య. సమ్మక్క సమ్మయ్య, అన్న నేను ఇద్దరు. వాళ్ళు అప్పుడే అంటే ఆయన పేరు సాంబయ్య, నా పేరే వేరే. అందరి మాకు సమ్మక్క దేవుడు ఉంది కదా ఇళ్ళ వెలుపు, అందరికి వచ్చేటట్టుగానే పెట్టుకోవడం జరిగింది. నా పేరు మాత్రమే అనసూయ అని. ఎందుకు అలా పెట్టారు? మీకు కూడా మా పక్కన వేరే అంటే వేరే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు వేరే క్యాస్ట్ అయినప్పుడు కూడా మాతో బాగా క్లోజ్. వాళ్ళు పెట్టిరు అన్నట్టు, ఇది బయట నుంచి వచ్చిన పేరు, మా కమ్యూనిటీలో డిసైడ్ అయిన పేరు కాదు. పక్క వాళ్ళు అమ్మకి చెప్పి ఈ పేరు అయితే బాగుంటుంది, అందుకనే పక్కన వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవారు? వాళ్ళు గోల్డ్ స్మిత్ అంటే వాళ్ళని. అంటే మీరు గూడాలలో ఎక్కువ ఉంటారు కదా, ఆదివాసీలంతా కూడా గూడాలు ఎక్కువ ఉంటారు. అలాంటి గూడాలు ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు అప్పుడు? ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లు మా పక్కనే, నేను అక్కడే పుట్టిన కాబట్టి ఆ పక్కన అంటే బాగా క్లోజ్, బాగా. ఇప్పుడు కూడా బాగా క్లోజ్? ఇప్పటికి కూడా బాగా క్లోజ్. నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు? అదే అడవి పనులకు వెళ్ళడం, లేదా కూలి పనులు, వ్యవసాయ పనులు. అన్న పేరు ఏం పేరు? సాంబయ్య. అదే సాంబయ్య అని చెప్పారు. ఏం చేస్తుంటారు అన్న? చనిపోయింది, ఎన్కౌంటర్. ఓ, అన్నయ్య కూడా ఉద్యమం బాట పట్టారా? ఓకే. ఫస్ట్ అన్నయ్యనా మీరా? నేనే ఫస్ట్, నా ద్వారానే ఆయన కొరియర్గా పనిచేసేది. ఆ క్రమంలో బయట తీసుకెళ్ళి చంపేసి. ఓకే, పోలీసులు చంపేశారు. అసలు ఉద్యమంలోకి అంటే మీరు బాగా చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటున్నారు, ఉద్యమంలోకి వెళ్ళాలి అనే తలంపు మీకు ఎందుకు వచ్చింది? అంతలా మిమ్మల్ని బాధించిన అంశం ఏమన్నా ఉందా, లేదంటే ఏ కారణం చేత మీరు వెళ్ళాలి అసలు ఉద్యమంలోకి? ప్రత్యేకంగా కారణం లేదు. అంటే మనకు ములుగు లాంటి ప్రాంతాలలో రెగ్యులర్గా మీటింగ్స్, తర్వాత ఉద్యమకారులు రావడము, అదంతా విప్లవ కేంద్రాలు ములుగు ప్రాంతాలు. కానీ ఒకప్పుడు అంటే ఆనాడు అంటే మొన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుంటే ఎట్లా అనే ఫీలింగ్ ఉండేదో ఉద్యమాలలో అంతే ఉంది. అంటే ఆ రోజులలో మనం చూస్తే వరంగల్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఇవన్నీ అట్లా ఏ మీటింగ్స్ అయినా కూడా ఉద్యమకారులు మా ప్రాంతాలలోనే ఎక్కువ జరిగేది. పీడిఎస్ అట్లా పిల్లలు తిరిగేవాళ్ళు, అటులో ఊళ్ళలోకి వెళ్తే ఉద్యమకారుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా కనిపించేది. దాంతో ఉద్యమాలు, ఆ పాటలు చూసి ఆకర్షితులు మీరు ఇంకా ఎర్రజెండ ఎన్నియాలోనే అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిన ఉద్యమంలో అంటే జనజీవన స్రవంతిలో ఉన్న మీరు, అంటే ప్రజలు, ఇంట్లో కుటుంబము, అన్న అమ్మ తండ్రితో ఉన్న మీరు ఒక్కసారిగా ఉద్యమంలోకి అడవి బాట పట్టాలకి ఎలా ఉండింది పరిస్థితి? అసలుకి భయము అదంతా ఉంటుంది కదా? భయం ఏమి అనిపించాలి అప్పుడైతే. అంటే అప్పుడు ఇంత నిర్బంధమైన పరిస్థితులు కూడా లేవు. ఉద్యమకారులు అంటే ఫ్రీగా ఊర్లకు దగ్గరకు వచ్చేది. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లకు అందుబాటులో ఉండేది. జనాలు కూడా రెగ్యులర్గా దళాల కాడికి వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. అదొక మంచి అనిపించేది అంతే. ఫస్ట్లో కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బందికరమైన, అక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగా ఉండవు కదా, చాలా టీం ఉంటుంది. ఆ టీంలో ఉంటాం కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని చూడాలి అట్లా అట్లా అనిపిస్తుంది. తర్వాత సంవత్సరాలకు చూడకుండా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అడవిలో టైంకి తినలేము, టైంకి ఇది చేయలేము, స్నానం చేయాలన్నా అంటే తిండి లేకున్నా ఇంకొక రూపంలో అవేర్నెస్ అనేది మనకు ఆల్రెడీ వాళ్ళు ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, ఇదే ఉద్యమం అంటే, ఇదే విప్లవం అంటే, నలుగురు కోసం పనిచేయాలి, పోరాటం చేయాలి, దాంట్లోనే తృప్తి ఉంటుంది, మనం ఎన్ని సంపాదించినా ఏది మన వెంట రాదు అనేది ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా సరే అక్కడ నేర్చుకున్న మంచి విలువలు, సిద్ధాంతంలో అక్కడ నేర్చుకున్నటువంటి మంచి ఆలోచనలు మాత్రం జీవితంలో ఆల్వేస్ ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.